ఆ మాట దేవుడు చెప్పినప్పుడు ఏమేమి వదిలిపెట్టమన్నాడు దేవుడు అబ్రహాముని? తన దేశమును, తన బంధువులను, తన తండ్రి ఇంటిని, ఈ మూడిటిని కూడా వదిలిపెట్టి నేను చూపించే దేశమునకు వెళ్ళుము అని చెప్పాడు. తర్వాత 2వ వచనం చూద్దాం. అలా వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అని దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇస్తున్నాడు అంటే, నిన్ను గొప్ప జనముగా చేసి నీవు ఆశీర్వాదముగా, ఫస్ట్ చూస్తే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అంటున్నాడు. ఏమంటున్నాడు? నిన్ను గొప్ప జనముగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్పది చేస్తాను అన్నాడు. తర్వాత చేదును, నీవు ఆశీర్వాదముగా నుండు. ఇక్కడ అబ్రహాము వదిలిపెట్టాల్సినటువన్నిటిని గురించి దేవుడు అబ్రహాముకు తెలియజేస్తూ, అలాగ అబ్రహాము వదిలిపెడితే దేవుడు అబ్రహాముకి ఏమి చేస్తాను అని చెప్తున్నాడంటే, ఏం చేస్తానన్నాడు? నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్పది చేస్తానన్నాడు. అయితే మొదటిగా ఏం చేయాలి? ఇవన్నీ కలగాలంటే అబ్రహాము ఆశీర్వదించబడాలన్నా, అబ్రహాము గొప్ప జనముగా కావాలన్నా, అబ్రహాము నామమును దేవుడు మహిమపరచాలన్నా లేదా గొప్పదిగా చేయాలన్నా అబ్రహాము చేయవలసిన పనులు పైన ఉంటాయి. మొదటి వచనంలో ఇప్పుడు 3వ వచనం చదివితే, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. 3 వచనాలు మనం చూసాం. మొదటి వచనం ఏమని చెప్పాము? అబ్రహాము దేవుని ఆరాధించడానికి అర్హత సంపాదించుకోవాలి అంటే లేయాలి. ఏమన్నాడు దేవుడు? యెహోవా నీవు లేచి అన్నాడు. ఏమని చెప్పాడయ్యా? ఆరాధన చేయడానికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే దేవుడు చెప్పినది చేయాలి. అబ్రహాము దేవునికి బలిపీఠం కట్టాడు కదా, దేవుని ఆరాధించాడు కదా, లేదా ఆరాధించడానికి ఆయన ఆరాధనా బలిపీఠం కట్టాడు కదా. కట్టడానికి కారణం ఏంటి? లేదా ఆ బలిపీఠంను దేవుడు అంగీకరించడానికి కారణం ఏంటి అంటే, మొదటి వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి వచనంలో ఏమని ఉంది? యెహోవా నీవు లేచి నీ దేశమును, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టి నేను చూపించు దేశమునకు రమ్ము అని చెప్పాడు. ఆ తర్వాత ఏమన్నాడు 2వ వచనంలో? అలాగ నన్ను చేస్తే ఏం చేస్తాను? 2వ వచనంలో ఏమన్నాడు? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్పది చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండు అన్నాడు. ఎలా ఉంటాడంట అబ్రహాము ఎలా ఉంటాడంట? ఆరాధన చేయడానికి వచ్చిన మనము, లేదా ఆరాధన బలిపీఠము కడుతున్న అబ్రహాము ఆశీర్వాదముగా ఉండాలి, లేదా తన నామము గొప్పది చేయబడాలి అంటే మొదటిగా దేవుడు చెప్పినట్టు ఆయన వినాలి అనే సంగతులను మనం చూసాం. ఇప్పుడు 3వ వచనంలో చూస్తే అబ్రహాము ఆశీర్వదించబడమే కాదు, కానీ అబ్రహాము ఎవరిని ఆశీర్వదిస్తాడో వాళ్ళు కూడా ఆశీర్వదించబడతారంట. దేవుని మాట లేదా దేవునికి బలిపీఠం కట్టేవారు, దేవుని ఆరాధించడానికి వచ్చిన వారు మాత్రమే వారి ఆరాధన దేవుడు అంగీకరిస్తే నిజంగా వారు ఆశీర్వదించబడతారు. వారు ఎవరినైతే ఆశీర్వదిస్తారో వారు కూడా ఆశీర్వదించబడతారు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, తర్వాత ఏమన్నాడు? నిన్ను శపించే వారిని శపిస్తాను అని చెప్పాడు. 4వ వచనంలో చూస్తే యెహోవా అతనితో చేసిన ప్రకారము ఏందంట? యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. ఏం చేశాడు అబ్రహాము? ఏం చేశాడమ్మా? 4వ వచనంలో ఏం చేశాడంట? ఆరాధన లేదా బలిపీఠము కట్టే అబ్రహాము ఏం చేస్తున్నాడు? ఆరాధనకు వచ్చిన వాళ్ళు, దేవుని గ్రంథంలో దేవుని ఆరాధించిన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దేవుడు చెప్పినట్టుగా చేశారు లేదా బ్రతికాడు వాళ్ళు. ఏమన్నాడు? మొదటిగా నువ్వు లేచి నీ దేశమును వదిలిపెట్టు, తర్వాత నీ బంధువులను వదిలిపెట్టు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు అన్నాడు. ఈ 3 పనులు
చేస్తే రెండో వచనంలో అన్నాడు నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. మూడో వచనంలో ఏమన్నాడు? నువ్వు ఆశీర్వదించబడమే కాదు, నువ్వెవరినైతే ఆశీర్వదిస్తావో వాళ్ళు కూడా ఆశీర్వదించబడతాడు. నువ్వెవరైతే మంచి కోరుకుంటావో వాళ్ళు మంచిగా ఉంటారు. అంతేకాదు, ఎవరినైతే నువ్వు శపిస్తావో వాళ్ళు శపించబడతారు. ఎవరైతే నిన్ను అన్యాయం చేయాలనుకుంటారో వాళ్ళు అన్యాయం అవుతారు. ఎవరు ఈ మాటలు ఎప్పుడు నిలబెడతాయి? ఈ మాటలన్నీ కూడా నేను లేయమని చెప్పినప్పుడు, నువ్వు లేచినప్పుడు, నీ దేశమును, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టినప్పుడు. అయితే ఇక్కడ 4వ వచనంలో ఏం చేస్తున్నాడు? ఈ 3 వచనాలు జరిగిన తర్వాత 4వ వచనంలో అబ్రాహాం ఏం చేస్తున్నాడంటే యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. ఏం చేశాడంట? తన తండ్రి ఇంటిని, తన బంధువులను, తన దేశమును విడిచిపెట్టి ఎవరు చెప్పినట్టు వెళ్ళాడు? అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా. ఆయనను ఆరాధించేవారు వాళ్ళ ఆరాధన దేవుడు అంగీకరించాలి అంటే ఏం చేయాలి? దేవుడు చెప్పినట్టుగా బ్రతికేవారిగా ఉండాలి. అలా బ్రతికిన వారి ఆరాధన మాత్రమే దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు అని అబ్రహాము కట్టిన బలిపీఠము లేదా అబ్రహాము చేసిన ఆరాధన బలిపీఠంను బట్టి మనం తెలుసుకోగలుగుతాం. 4వ వచనం కింద లైన్ చూస్తే వెళ్ళెను, అతనితో పాటు లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము ఆరాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. ఎవరెవరు వెళ్ళారు అంటే అబ్రహాము వెళ్ళాడు, తన సహోదరుని కుమారుడు, అన్న కుమారుడైన లోతు కూడా వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు అతని వయసు 75 సంవత్సరాలుగా మనకి ఇక్కడ రాయబడింది. ఇప్పుడు 5వ వచనంలో చూస్తే అబ్రహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, ఆరానులో తానును వారును ఆర్జించిన యావత్ ఆస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. ఏం జరిగింది? కానాను దేశానికి వచ్చేశారు. వారికి ఉన్న సమస్తము లేదా వారికి ఉన్న వస్తువులు లేకున్నా వారికి కావాల్సినటువన్నీ కూడా తీసుకొని ఎక్కడికి వెళ్ళారు? కానాను దేశానికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత 6వ వచనంలో చూస్తే అప్పుడు అబ్రహాము షెకెము నందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మారే దగ్గరనున్న సింధూర వృక్షమునకు యొద్దకు చేరెను. అప్పుడు కానానీయులను ఆ దేశములో నివసించిరి. ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు అబ్రహాము? ఈ 2 వచనాలు 5, 6 వచనాలు చూస్తే అబ్రహాము లేయడమే కాదు, అబ్రహాము తన సహోదరుడు లేదా అబ్రహాము తండ్రి వాళ్ళందరూ కూడా ఏమయ్యారంటే దేవుడు చెప్పిన ప్రదేశమునకు బయలుదేరి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. దేవుడు చెప్పిన ప్రదేశమునకు వాళ్ళు ఏమయ్యారు? బయలుదేరి వెళ్ళిపోయారు. ఇప్పుడు 7వ వచనంలో మనం చూస్తే 7వ వచనం, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. ఏం జరిగింది ఇప్పుడు? ఎప్పుడు బలిపీఠం కడుతున్నాడు? ఎప్పుడు ఆరాధిస్తున్నాడు? ఎప్పుడు ఇతని ఆరాధన అంగీకరించబడింది అనేది మనం చూస్తే దేవుడు చెప్పినట్టుగా ఇతడు బతికినప్పుడు మాత్రమే. ఆరాధన చేయడానికి వచ్చిన మనము ఆరాధన అంగీకరించబడాలి అంటే అబ్రహాముని చూసి మనం ఆరాధించే వారిగా ఉండాలి. అబ్రహాము జీవితమును మనం చూస్తే ఆయన ఏం చేశాడు? దేవుడు ఏదైతే తనతో చెప్పాడో తన దేశమును, తన బంధువులను, తన తండ్రి ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. అంటే అర్థం ఏంటి? దేవుడు ఆ కాలంలో అబ్రహాముకు ఏం చెప్పాడో అబ్రహాం అది ఖచ్చితంగా చేశాడు. ఇప్పుడు మనం ఆరాధిస్తున్న మనకు దేవుడు ఎలా బ్రతకాలని చెప్తున్నాడో అలాంటి బ్రతుకుతేనే ఆరాధించడానికి అర్హులము. లేకపోతే మన ఆరాధన దేవుని అంగీకరించడు.
అనేది మనకు కయ్యను ఏబేలులను చూస్తే అర్థమవుతుంది. అయితే బలిపీఠమును కట్టినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. 7వ వచనములు చూడండి. 7వ వచనములు చూస్తే, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం నిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఏం జరిగింది? ఎప్పుడైతే రెండో మారు ప్రత్యక్షమయ్యాడు, ఈ 12వ అధ్యాయం అంతట్లో కూడా మొదటిసారి చెప్పాడు అబ్రహాముతో, రెండోసారి అనగా ఈ 7వ వచనానికి వస్తే కల రెండోసారి కూడా ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తున్నాం. ప్రత్యక్షమయ్యి ఏమన్నాడు? నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా ఇచ్చాడా? ఇంకా ఎలా చేసింది? ఇప్పుడు ఎవరు? బయలుదేరి వచ్చింది అబ్రహామే. దేవుడు మరలా అతనితో మాట్లాడితే కాల ఆ మాటను నమ్మి బలిపీఠమును కట్టి ఆయనను ఆరాధిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆరాధన అంటే దేవుని నమ్మి ఆయన చెప్పినట్టు బ్రతికి ఆయనను ఆరాధించిన వారి ఆరాధన అంగీకరించబడుతుంది అని అబ్రహాము జీవితంను చూసి మనం తెలుసుకోవచ్చు. అబ్రహాము ఆ జీవితము జీవిస్తూ ఆయనను ఆరాధించడానికి బలిపీఠం కట్టాడు. నీవు నేను ఆయన చెప్పినట్టుగా బ్రతుకుతూ ఆరాధించే వారిగా ఉండాలి. ఎవరు చెప్పినట్టు? దేవుడు చెప్పినట్టు బ్రతుకుతూ ఆయనను ఆరాధించే వారిగా ఉంటే ఆయన ఖచ్చితంగా మన ఆరాధన ఏం చేస్తాడు? అంగీకరిస్తాడని దేవుని గ్రంథం మనకు తెలియజేస్తుంది. అలాగనే అబ్రహాము కట్టిన ఆ బలిపీఠము ఆరాధనకు సాకారంగా ఆరాధన చేయడానికి కట్టినట్టుగా మనం చూస్తాం. మన జీవితంలో దేవునికి ఆరాధన చేయడానికి మనము చేయవలసిన పని ఏంటో అబ్రహాము జీవితంలో చూసి నేర్చుకున్నాం. అలా చేయగలిగితేనే నా ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. అక్కడ అబ్రహాము ఎప్పుడైతే నీ సంతానమునకు ఈ దేశం ఇస్తానని అబ్రహాముతో దేవుడు చెప్పాడో ఎంపడే అది నమ్మి ఆరాధనకు ఏం చేశాడు? ఆయన బలిపీఠం కట్టాడు. ఎంపడే ఇంకా ఇయ్యలే, ఈయనకు కానాను దేశం ఇయ్యలే, ఇతనికి సంతానాన్ని ఇయ్యలే, ఈ సంతానాన్ని ఆశీర్వదించలే. ఇంకా ఆయన మాట ఇచ్చాడంతే. దేవుడు ఏమిచ్చాడు? మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు నీతిమంతుడని ఎరిగాడు అబ్రహాం. మనకు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ మాటలు మనకు కనబడతాయి. 11వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాటలు ఉంటాయి. ఏం చేశాడు ఈ అబ్రహాము? నమ్మాడు ఆయనని. కాబట్టి ఆ నమ్మకముతో ఆరాధన చేశాడు. నీవు ఆయనను నమ్మితే ఆయన చెప్పినట్టు బ్రతుకుతావు. ఆయన చెప్పినట్టు బ్రతికి ఆయనకు ఆరాధన చేస్తే నీ ఆరాధన ఆయన అంగీకరిస్తాడు. చూడండి, మనము కొన్ని మాటలు చూసుకుందాం. పేతురు పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23, 24 వచనాలు మనం చూసుకుందాం. ఇక్కడ ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకునేడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడంటయ్యా? ఆయన ఏం చేశాడు? దూషింపబడి ఆయన బదులు దూషించలేదు. అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా దేవుడు అతనికి చేయకపోయినా చేస్తాడనే నమ్మకంతో ఆయనను ఆరాధించి బలిపీఠం కట్టాడు. కానీ యేసు ప్రభువారు ఆయన దూషింపబడి దూషించకుండా న్యాయము తీర్చు దేవునికి తను తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు అనే సంగతి చూడండి. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఎలా అప్పగించుకున్నాడు? న్యాయముగా తీర్పు తీరుస్తాడని. అబ్రహాం ఎలా ఆయన తండ్రి ఇంటిని, బంధువులను, సొంత దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు? దేవుడు తాను ఇచ్చిన మాటను నెరవేరుస్తాడని అది నమ్మి ఆయనకు ఆరాధన చేశాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన దూషింపబడి, ఆయన శ్రమ పెట్టబడి, బదులు దూషింపక, ఎవరిని కూడా శ్రమ పెట్టక ఏం చేశాడు చెప్పు? దేవుడు న్యాయముగా, తండ్రి అయిన దేవుడు న్యాయము తీరుస్తాడని తను తాను అప్పగించుకున్నట్టుగా మనం చూస్తాం. 24 వచనం చూస్తే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసి
మోసుకొనిను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని పేతురు ఈ గంధకర్త మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే అబ్రహాము దేవుని నమ్మకుండా దేవుడు ఆరాధించలేదు, ఏం చేశాడు? ఆయనను నమ్మి ఆరాధించాడు. అంటే దేవుడు అబ్రహాముకు అంతకు ముందు అతనికి ఏం చేయలే, అతనితో కనబడ్డాడు, అతనితో 2-3 సార్లు మాట్లాడాడు, అంతే. ఆయన మాట నమ్మి అబ్రహాము తనకున్న దేవుడు ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకడానికి నిశ్చయించుకున్నాడు. ఆయనను ఆరాధించాడు. ఆ ఆరాధన అంగీకరించబడింది. మనకు ముందు చూస్తే అబ్రహాముకు సంతానాన్ని ఇచ్చాడు. అబ్రహాం సంతానాన్ని ఏం చేశాడు? దేవుడు గొప్పదిగా చేశాడు. 22వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు ఇచ్చినట్టు ఆయన మాట ఏం చేశాడు? దేవుడు అబ్రహాంకి ఇచ్చిన మాట దేవుడు ఏం చేశాడయ్యా? నెరవేర్చుకున్నట్టుగా మనం చూస్తాం. దేవుడు మాట ఇచ్చినవాడు, నమ్మదగినవాడు, నీతిమంతుడని అబ్రహాము నమ్మకాన్ని దేవుడు ఏం చేశాడు? నెరవేర్చాడు. నెరవేర్చి కుమారునిచ్చాడు. కుమారునిచ్చిన తర్వాత ఆ కుమారుని దేవునికి అర్పించడానికి సైతం అబ్రహాం ఏమయ్యాడంటే పూనుకున్నాడు. అదే ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంతకంటే ఎక్కువగా ఆయనను ఈ లోకములో ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు అందరూ కూడా దూషించి ఆయన మీద అన్యాయంగా నేరం మోపినప్పుడు దేవునికి తాను అప్పగించుకున్నాడు. ఎందుకంటే ఆయన ఎవరు? దేవుడు నీతిమంతుడు, న్యాయము తీర్చివాడని ఈ యేసయ్య మన కోసము దేవునికి తాను అప్పగించుకొని మన పాపములన్నిటినీ కూడా ఆయన మాను మీద మోసినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, 24వ వచనము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చూస్తే అక్కడ మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఏమయ్యాడంట? మనము పాపములమై జన్మత క్రియ పాపములో మనం ఉన్నప్పుడు, మనమందరము కూడా మన పాపములను తీసివేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, అబ్రహాము అయితే తాను విగ్రహారాధనలో నుండి, బొమ్మలు అమ్ముకునే స్థితిలో నుండి ఎక్కడికి వచ్చాడు? దేవుడు పిలిస్తే తన దేశమును, తన తండ్రి ఇంటిని, తనకున్న సమస్తమును వదిలిపెట్టుకొని దేవుని యొద్దకు రావడానికి సిద్ధపడి ఆయనను ఆరాధించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారైతే ఆయననే ఈ లోకానికి వచ్చి, ఆయననే మన పాపముల నిమిత్తం మరణించి మన కొరకు మన పాపములన్నీ కూడా తీసివేయడానికి ఆయన ఏమయ్యాడంట? మ్రాను మీద మన పాపములను మోసి తీసివేశాడు. ఇంత గొప్ప త్యాగం చేసిన దేవుని ఎలాగా మనం ఆరాధించాలి? మన కొరకు మరణించి మన నిమిత్తము మన పాపములన్నిటినీ కూడా మ్రాను మీద తీసివేసిన యేసుక్రీస్తు ప్రభువారి పట్ల సంపూర్ణమైన ఆరాధన, అనగా అబ్రహాము వలె ఆయన చెప్పినట్టు బ్రతుకుతూ ఆయనకిష్టమైన జీవితము జీవిస్తూ ఆయనను ఆరాధించేవారిగా ఉండాలి. అబ్రహాము యేసుక్రీస్తు ప్రభువారు రాకముందే ఆయనను ఆరాధించాడు. మనకైతే యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములన్నీ ఆయన మోసుకొని సిలువలో మన నిమిత్తము మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పేతురు గంధకర్త అన్నట్టుగా ఏమంటున్నాడంటే మన పాపములన్నీ ఆయన మోసుకొని మనల్ని నీతిమంతులుగా, అనగా పాపం లేని వారిగా చేస్తున్నాడు. ఇంత గొప్ప త్యాగం చేసిన దేవుని హృదయపూర్వకంగా మనం ఆరాధించే వారిగా ఉండాలని ప్రభునామమున మీకు మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు